తమ్ముడు దొంగ అయితే ప్రాణాలు దోచేవాడు యముడు. ఈ ఇద్దరు ఒకే ఇంట్లో దిగితే ఎలా ఉంటది చూద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. అందరికీ నమస్కారం. నాగబాబు గారు ఒకసారి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికయ్యా? ఇవాళ నాది 5th ఫస్ట్ నైట్ అండి. అంటే 5th ఫస్ట్ నైట్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదు, నిన్నటితో నాకు పెళ్ళి ఏదే లేదు. 5th మ్యారేజ్ యానివర్సరీ, ఇవాళ 5th ఫస్ట్ నైట్. అందుకే అన్నాను ఒకరోజు దాన్ని లేపొచ్చేస్తాను. బుచ్చికే 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 బుచ్చికే. అబ్బా, ఇది తలుపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా అన్ని తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పాను, కానీ మాకు ఆ ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? సారీ. బుచ్చికే తలుపు తీయడానికి ఎంతసేపు అంటే ఏంటి మూసుకొని లోపలికి వెళ్ళాలా? ఓహోహోహో, ఇవాళ నీది మామూలు వ్రతమా? దాంతో పాటు గుడ్డి వ్రతం కూడా చేస్తే బాగుంటుంది. నేను ఎవడో ఒకరు తెచ్చుకునేవాడుగా. సారీ, కాదే ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, ఏం చేద్దామని. నేను లోపలికి వెళ్ళి పడుకోమంటావు అంతే కదా? ఏం అర్థం కావట్లేదు. అయినా సరే శోభనానికి సౌండ్లకి సంబంధం ఏంటి? సారీ నాగబాబు గారు, చెప్పాను కదా రోజా గారు డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం అనేసాను తప్ప మాకు ఆ ఉద్దేశమే లేదండి. నన్ను ఎందుకు ఇరికిస్తావు? నాకు ఇష్టం లేదు. ఏంటి అది? ఎందుకు అంత కంగారు? ఎదురుగా నాగబాబు గారు కూర్చొని చూస్తున్నారు. ఆయన కంట్లో పడితే ఏమైనా ఉందా? కంట్లో నడుచు పడితే చూసుకోగలం, కానీ కంట్లో నడుచు పడితే మన పరిస్థితి బిస్కెట్టే. అలాంటి పనులే చేయొద్దు. ఇవాళ నువ్వు మడిలో కూడా ఉన్నావేంటి? నువ్వు ఇలా వ్రతాలు చేస్తావు తెలియక బెడ్రూమ్ లో పూజలు చేస్తావు, పూలు పడుకొని తిరిగేస్తున్నావు పొద్దు నుంచి. అంటే వాళ్ళ పరిస్థితి బంధువులు బయలు బస్ స్టాండ్ లో ఖాళీ ఉండాలన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు? ఆ టైం 10 అయింది, 11, 12, 12 తర్వాత అది నువ్వు, ఇది నేను. రాత్రి అంతా జడ్జన్ ఎక్కడ. ఏదో రోజా గారికి ఇలాంటి పంచులంటే ఇష్టం వేసాను తప్ప నిజంగా మాకేం సంబంధం. రోజా గారు మాకు తెలిసిలేండి మీకు అన్ని ఇష్టమని. సర్లే సర్లే, అస్సలు వినను, అస్సలు వినను. 12 అయిపోయిన తర్వాత నేను వచ్చి నేను లేపడం కాదు, నువ్వే వచ్చిన లేపాలి. అప్పుడు దాకా ఆ బెడ్రూమ్లో పడుకొని వెళ్ళి ఈ బెడ్రూమ్లో పడుకుంటా. నేను వచ్చి లేపాలా? లేదు, నువ్వే వచ్చిన లేపు. మొత్తం ముడంతా ఆఫ్ చేసిన పడుకుంటా. నువ్వు వచ్చిన లేపా. నిరుద్ధదుర్ధరాపది ప్రళఃపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్యః నిషీదిఘుద్వినాశక పాషండ హృదయ చిత్రగుప్త చెప్పు. ఇందాక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పని అయిపోయింది అక్కడ పని అయిపోయింది, కానీ ఇంకో 2 టికెట్లు ఉన్నాయి, చింపేసి తీసుకొచ్చేస్తాను. ఫోన్ పెట్టి ఐ లవ్ యూ, టేక్ కేర్ చెట్టి, బాయ్ 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 చంటి బాయ్. అబ్బా ఎంతని చెప్పండి, ఏపీకి రావాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. గొడవలతో చచ్చిపోతున్నారు, దాంతో నాకు చాలా ఈజీ అయిపోతుందండి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటరు. ఈ మధ్యన అమ్మాయిలు బాగా డెవలప్ అయ్యారండి. ఏ మాటగా మాటగా చెప్పుకోవాలని అమ్మాయిల విషయంలో పైనుంచి కిందకు వస్తే ఆ మజా ఉంటుందండి. సారీ నాగబాబు గారు, ఇలాంటి పంచులు రోజా గారికి ఇష్టం అని ఆత్మ తప్పించాలంటే ఉద్దేశం మాకు అస్సలు లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? అందరు నావెల్ పడ్డారండి. చంపుదా చంపుదా అంటే ఏం లేదండి, యమలోకం నుంచి భూలోకంకి అమ్మాయిల కోసం వస్తానని చెప్తాం. మీరు ఏమైనా మాట్లాడండి, మా ఉద్దేశం మాత్రం అది. మా యమలోకంలో ఇలాంటివి అన్ని ఏం చల్లవు అనమాట. ఎందుకు వచ్చానంటారా? ఏమీ లేదండి, ఈ మొగుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ పై ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. పై ఇంటికి అంటే పెంట్ హౌస్ కాదండి, ఆ పైన ఉండే మంట హౌస్. ఏంటి ఎలా చంపేస్తున్నా అనుకున్నారా? ఇప్పుడు దొంగోడు వస్తాడు, వాడు కనిపించకూడదు. దొంగ ఏ దొంగ, అప్పుడే 12 అయిపోయిందా? చీ, నాకు సిగ్గేస్తుంది బాబా. ఇంకా ఆలోచిస్తారే, వచ్చిన పని కానియండి.
నీకు ఒంటి మీద నగలుంటే అస్సలు ఇష్టం ఉండదే. మీకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా బాగా ఎక్కువ అనుకుంటా. నా కమ్మలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. పట్టీలు కూడా అంత పట్టింపా? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? రండి. ఎవరు లేరు? నా నగలు అంటే ఇందాకొచ్చింది దొంగ. టైం ఎంతైంది? ఇంకా 12 అవ్వలేదు. అంటే నా వ్రతం. అమ్మో, అబ్బో ఇది తలుపులు తీసేదాకే ఆగలేకపోతుందంటే ఇంక మొత్తం తీసేదాకా ఆగిద్దో ఆగదో. సారీ నాగబాబు గారు, ఏదో రోజా గారికి ఇలాంటి పంచులంటే ఇష్టం వేసాం కానీ మా వాడికి అలాంటి ఉద్దేశమే లేదండి. నిజంగా నాకు ఉద్దేశం లేదండి. ఏంటే తలుపులు తీసేదాకా కూడా ఆగలేకపోతున్నావా? నీకు ఇంతక చెప్పానా కంట్లో నడిచిపడితే తీసుకోవచ్చు, కడుపులో నడిచిపడితే తీసుకోలేమని. నాగబాబు అక్కడ కూర్చున్నారా ఎందుకలా? ఓ ఇప్పేస్తున్నావు. నాకు ఇష్టం అని చెప్పని మెల్లో నెక్లెస్ తీసేసావా? ఓ తలా నోరు కొట్టుకోవడం కాదే, 12 అవ్వగా నేనే తలుపు కొడతాను, వెళ్ళి పడుకోమని చెప్తానా? ఎల్లు పో 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 పో. 12 అయిపోయింది డార్లింగ్, కమ్ ఆన్. రారా. ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారం పట్టుకుపోయారా? ఏరా కంట్లో నలిసిపడింది కుంకుడు పులుసు ఏట్రా కబుర్లాడుతున్నావు? అక్కడ బంగారం పోయిందిరా, బంగారం పోయింది. 10 నిమిషాల్లో పోయిన బంగారం తెలదంటే ఏమైందండి? లక్ష్మి ఏమైంది? అంతా అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఏమైపోయిందండి? అంతా అయిపోయింది లక్ష్మి. ఏమైందండి చెప్పండి. నేను దొంగను పట్టుకుందాం వెళ్ళా కదా, ఆడి కత్తితో వెనకరించి పడవలేదు నాకు. కత్తితో వెనకరించి టక్కని సాస్ ప్యాకెట్ పడితే సాస్ అంతా అయిపోయింది, నా మీద వెళ్ళిపోయింది. సచ్చేంత పని ఏంది కదరా, ఏదో పంచలేక. ఏంటి ఇలా అయిపోయింది? అంటే నేను రాంగ్ అడ్రస్కి వచ్చానంటవా? అనవసరంగా దొంగను పంపించి మొత్తం దొంగతనం చేయించాను. ఆ దొంగ నేనే పంపించని చెప్పేస్తాను. యాక్చువల్గా ఆ దొంగ నేనే. దొంగ నువ్వా? ఏంటి దొంగ దొరికాడండి? ఈడే దొంగ. దొంగ దొరికాడా? ఒంటినంటే ఎంత బంగారం ఉంది, నువ్వు దొంగ నిజంగా దొంగనే? నేను కాదయ్యా, మనుషులు చంపి తీసుకెళ్తా అంటే. మనుషులు చంపి నువ్వు తీసుకెళ్ళిపోతుంటావు. నువ్వు మనిషి రాక్షసుడువా? నేను రాక్షసుని కాదు, వాళ్ళకి లీడర్నే. రాక్షసుడికి లేడు రాయుడు. నీలాంటి ఊరికి వదలకూడదురా, సూదులతో గుచ్చాలి, కోసి కారం పెట్టి నూనెలో పలా పలా మనకనే చేయాలరా. ఇలా చేస్తే పైకి వెళ్తావు నువ్వు. ఇలా చేస్తే మీరు పైకి వెళ్తారో లేదు తెలియదు, పైకి వచ్చి ఇదే చేస్తాను. పైకి వస్తే ఇదే చేస్తారా? ఎవడైనా గాజులు గొలుసులు దొబ్బేస్తారు కదా, నువ్వేట నా సేలెట నా కమ్మలు దొబ్బుకెళ్ళిపోతా. శీలం పోయి టచ్ చేస్తావు. సేలం పోతే ఎవడో బాధపడ్డా ఇక్కడ, బంగారంలో బంగారం పోయింది ఇక్కడ. వీడితో మాట్లాడి వీడితో మాటలు అని పట్టుకో మొత్తం ఏముండా లేదు, గోల్కొండ లేదు. ఒక్క నిమిషం, చాలా బహు బాగుంటది. నువ్వు ముందు నుంచి తీసుకెళ్ళిపోతున్నావు కానీ వెనకాల నుంచి ఇది స్వర్గలోకపు అంచులు దాకా నువ్వు డ్యూటీ పట్టుకుంటా. ఒక్క నిమిషం ఏదైనా మిగల్చండి ప్లీజ్ రే. ఇది కూడా తీసుకెళ్ళి ఇదే మాత్రమే ఎందుకురా, ఇంక సెట్ ఉన్నాయురా. నీకేంట్రా భయపడేది మొత్తం.
ఒరే నావిరా ఒరే నేను సృష్టించింది నేను రా దరిద్రుడు రే. ఒరే ప్లీజ్ ఎవరో దొంగ, ఒరే దొంగ వీడికి కనిపించదు, నీకు కనిపించిన దరిద్రుడికి పేరు పాడితే ఎలా ఉండాలిరా? సెట్ వాళ్ళు నాయవరా స్కిట్ అయిన వరకు వెయిట్ చేస్తారా? ఇలా ఎలా నిలబడాలరా జడ్జిమెంట్కి? సారీ అండి రోజా గారు, నాగబాబు గారు. యాక్చువల్లీ రష్మికి సీను గారు ఇలా చూడాలని ఎప్పటి నుంచో కోరిక, అందుకే ఇది ప్లాన్ చేస్తాం. లేదా మాకు వద్దు సార్. రష్మి నువ్వు full హ్యాపీగా? హ్యాపీ! రోజా గారు మీకు ఎలా అనిపించింది? అసలు నేను ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాను. కామెడీ షో కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుని సరే పోనీలేని వదిలేస్తే నా మీదేనా? మీకు చెప్పే ఇలా చేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఆ పెప్నెస్ మిస్ చేద్దాం ఇక్కడ అని చెప్పని మళ్ళీ ఎందుకు ఆగి. కానీ చెప్పినప్పుడంతా నా గుండె అలా మోకాల్లోకి జారిపోతుంది. బట్ రోజా గారు ద జెమ్ ఆఫ్ అ పర్సన్, యు హావ్ టు యాక్సెప్ట్ దట్. ఏది ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంటి? రోజా గారిది బంగారం లాంటి మనసు, ఆమె ఎంత ఫీల్ అవ్వదు. నువ్వయ్యావు ఏంటి? అవును, నా హ్యాపీనెస్ కప్పేసి వచ్చేసారు కదా అందుకే. ఒక్క నిమిషం వద్దులేరా. ఏంటి రాంప్రసాద్ గారు ఫుల్ ఇరగ గుమ్మేశారు. చాలా బాగా చేసావు రాంప్రసాద్, చాలా బాగుంది, వెరీ నైస్. మరి నాగబాబు గారు కంటెంట్ ఏంటి? లాస్ట్ ఏంటి? ఎమ్ముండే దూచేస్తాడా దొంగ అని అర్థమా? అంతే అనుకున్నారా? ఎందుకు చచ్చిపోయారు మీ ఇద్దరు? పొడి చేస్తారుగా, కత్తి. పొడిస్తారు కత్తి. ఆహా, అతను వచ్చి పొడిచాడు కదా, ఏదో జరిగింది మొత్తానికి. ఏం లేదు సార్, చాలా బాగా చేశారు. ఆహా, అంటే చాలా బాగా చేస్తుంది. మీరే తీసుకుంటారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా వెళ్ళామంటున్నా. క్లారిటీ లేదా? అది చాలా బాగా చేసాం అంటే నేను కామెడీ గురించి చెప్పాలా, అది మీరు చెప్పాలి. ప్రీవియస్ స్కిట్ మీద కొంచెం డ్రాప్ అయింది. నెక్స్ట్ స్కిట్ బాగా చేసి నువ్వు సుధీర్. డెఫినెట్లీ సార్.